పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కలవరి శిలువలో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాట మనము ఈరోజు మొదటి మాటగా మనము చూసుకుందాం. కొద్ది నిమిషములు మనం అందరము జాగ్రత్తగా విన్నట్లయితే త్వరగా మనం ఎంత జాగ్రత్తగా దేవుని మాటలు వింటే అంతగా మనం ఈరోజు బలపడతాం. లూకా రాసిన సువార్త లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనమును అక్కడ ఒక మాట యేసుక్రీస్తు ప్రభువారు పలుకుచున్నాడు. దాన్ని చదువుదాం. యేసు యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. చాలు. ఈ చదవబడినటువంటి వాక్యములో ఏమని రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చెప్పుచు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. క్షమించుమనే మాటకు అంతకు ముందు ఏమి జరిగిందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక ఇల్లు నిర్మాణం జరిగింది, ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఆ ఇంటిని కట్టక ముందు అక్కడ ఏం జరిగిందో మనము తెలుసుకోవాలి. ఈ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమనే మాటకు ముందు ఏం జరిగిందో దాన్ని మనము ఒకసారి తెలుసుకోవాలి. గడిచిన రాత్రి ప్రభు చిత్తపరుచు దినము అనగా చివరి రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులతో ఒక గదిలో ఏర్పాటు చేసి ఒక రొట్టె ముక్కనిస్తూ శిష్యులైన వారితో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇది నా రొట్టె తీసుకొని తిని, ఇది నా శరీరము తిని నా రక్తము త్రాగుడి, ఇది నా శరీరం అంటున్నాడు. అంటే ఆ రొట్టెను తన శరీరానికి పోల్చుచున్నాడు. ఆ యొక్క రొట్టెను తన శరీరానికి పోల్చుచు, నేను మరుసటి దినమున నా శరీరము నలగొట్టబడుతుంది, నా శరీరము అది చీల్చివేయబడుతుంది కనుక నా శరీరానికి సాదృశ్యముగా ఈ రొట్టె ముక్కను తీసుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి, ఆ చివరి రాత్రి శిష్యులతో గడిపి ఆ యొక్క గెస్సమనే తోటలోనికి వస్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెస్సమనే తోటలోనే ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క రక్తపు బిందువులు చెమట వలె అక్కడే చాలా మట్టుకు రక్తము కార్చివేసినట్టుగా మనకు కనబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటకు చెప్పక ముందు ఏం జరిగిందంటే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు మనం చూసుకున్నట్లయితే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 2వ వచనములో మొదటి వచనం నుంచి చదివితే మనకు అక్కడ ఒక వచనం మనకు కనబడుతుంది. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలను భయపడిరి కనుక ఆయనను ఎలాగా చంపుతుమా అని ఉపాయము వెదకుచుండిరి. ఆ పండుగలో ఒక పండుగ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వేయబడక మునుపు ఒక పండుగ వచ్చినప్పుడు ఆ పండుగలో యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని మరొక ఉపాయం ఎదుగుతున్నారు. ఉపాయం ఎదుగుతూ ఉంటే ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలందరూ భయపడ్డారంట. ఎందుకు భయపడ్డారంటే ఆయనను ఎలాగ చంపుతామా అని ఉపాయము వెదగుచుండిరి. అంతటా 12 మంది శిష్యులలో 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించింది. 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు అనబడే ఒక మనుషునిలో అపవాదిగాడు ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి అతనిలో ఒక అపవాదిగాడు సాతాను ప్రవేశించి అతన్ని ఏమి చేసిందంటే 30 వెండి నాణేలకి అమ్మివేయడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడినటువంటి ఇస్కరియోతు యూదా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని
అమ్మివేయడానికి సిద్ధపడినటువంటి ఇస్కరియోతు యూదా కింది వచనములు మనము చూస్తే వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవలెనో అప్పగింపవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి ఎంత సొమ్ము కావాలో మాట్లాడుకొనుచున్నాడు. అయితే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 36వ వచనములో చదివితే అక్కడ గెత్సెమనే తోట మనకు కనబడుతుంది. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 36వ వచనమును చదివితే అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులు వెంట పెట్టుకొని దుఃఖపెట్టుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువనుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోమ్మని, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోనికి ప్రార్థన చేయడానికి వెళితే అక్కడ ఇద్దరు శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళాడు. జెబెదయి అనబడే ఒక మనిషి పేతురుని వెంట పెట్టుకుని వెళ్తే నేను రాతి వేతంత దూరం వెళుచున్నాను కనుక మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకున్నంటే వాళ్ళు ఏం చేశారంటే నిద్రించారు. రావడానికి వారు వచ్చి ఉన్నారు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము మొదటి వచనములో చదివితే అక్కడ మనకు ఏమి కనబడుతుందంటే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కళ్ళెత్తి చూచి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. చాలు. తండ్రి గడియ వచ్చి ఉంది అంటే పాపుల చేతికి పరిశుద్ధుడైన దేవుడు పాపుల చేతికి అప్పగింపబడవలసిన సమయము వచ్చి ఉంది. 33.5 సంవత్సరములో యెరూషలేము వీధులలోనే ఆయా గ్రామములోనే సువార్త ప్రకటించినప్పుడు ఎవరిని చేయి వేయలేదు, ఎవరిను యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టుకోలేదు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమయం వచ్చింది కనుక ఆయనను పట్టుకోవడానికి, ఆయనను కొట్టడానికి, ఆయన సిలువేయడానికి సమయం వచ్చి ఉంది. సమయం వచ్చింది కనుకనే తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ రక్తము కార్చి చనిపోకపోతే మనకు మోక్షము లేదు, పాప విమోక్షణ లేదు. మన పాపములు కడిగివేయడానికి లోకములో ఏ నామమున మనకు రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం వలన మనకు పాప విమోక్షణ కలుగుతుంది. కానీ ఏ ఏ పొటేలు యొక్క రక్తము కానీ, ఏ కోడి యొక్క రక్తము కానీ ఆ యొక్క రక్తం వల్ల మనకు పాప విమోక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలవరి శిలువలో కార్చిన రక్తం వల్లనే కానీ మన పాపములు కడిగేది ఏ ఏ రక్తం వలన కూడా మనకు పాప విమోక్షణ మనకు కలగదు. అయితే తండ్రి నా గడియ వచ్చి ఉందని చెప్పుచున్నటువంటి తండ్రి లూకా రాసిన సువార్తలో 22వ అధ్యాయం 33వ వచనములో అక్కడ ఏమని రాయబడిందంటే, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 33వ వచనములో చూస్తే అక్కడ మనకి ఏం కనబడుతుందంటే, అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను. 12 మంది శిష్యులలో 12 మంది శిష్యులలో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే
ప్రధానమైన వ్యక్తి ఎవరంటే పేతురు గారు. ప్రధానమైన వాడు అని ఎందుకన్నామంటే, యేసుతో పాటు కూడా సముద్రములో నీళ్ళ మీద నడిచినటువంటి పేతురు. 12 మంది శిష్యులలో కూడా నీళ్ళ మీద నడిచిన వ్యక్తి పేతురు. 5,000 మందికి 5 రొట్టెలు, 2 చేపలు యేసుక్రీస్తు ప్రభువారు పట్టుకొని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తులు చెల్లించి పేతురు గారి చేతిలో పెడితే, పేతురు అందరికీ పంచాడు. ప్రధానమైన వ్యక్తి ఎవరంటే పేతురు. అటువంటి వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువారితో ఏమన్నాడంటే, అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. అంటే ప్రభువా నీవు మరణమవుతున్నప్పటికి కూడా, నువ్వు సిలువలో వ్రేలాడుచున్నప్పటికి కూడా నేను నీ పక్కలోనే ఉంటాను ప్రభువా. నీ మీదకి ఎవడైనా వస్తే నేను నీతోనే ఉంటాను ప్రభువా. నేను ఎటుపోను ప్రభువా అన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొడుతుంటే ఆ గోడ చాటున పెద్ద దాక్కున్నటువంటి ఈ మనిషి పిరికివాడు. 24 గంటలు యేసుక్రీస్తు ప్రభువారి పక్కలోనే ఉన్నటువంటి ఈ పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొడుతుంటే పారిపోయాడు. చలి పెడుతుంటే వణుకుచు మంట దగ్గర చలి కాచుకునే ఈ వ్యక్తి, అటువంటి వ్యక్తి ఏమైపోయాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని కొడుతుంటే తప్పించుకుని వెళ్ళిపోయాడు. మరి నీవు ఎలా ఉన్నాం? ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే వస్తుందంటే ఏదో చర్చిలోనికి వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పక్కలో కూర్చున్నటువంటి ఈ యొక్క పేతురు గారు ఏమన్నా అంటే, అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి నీ మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను. ఒక్కసారి కాదు నువ్వు అనేది పేతురు, 3 సార్లు నువ్వు బొంకుతావు, 3 సార్లు నువ్వు అబద్ధము చెబుతావు. నా పక్కలోనే కూర్చున్న నీవు, నా పక్కలోనే ఉన్న నీవు, నాతోనే ఉన్న నీవు 3 సార్లు నువ్వు బొంకుతావు. 3 సార్లు నా మీద నువ్వు అబద్ధముగా మాట్లాడతావు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి సిలువను మోసుకుని వెళుతుంటే ఈ పేతురు గారు ఎక్కడో గోడచాటు నిలబడి చూసేవాడు. గోడచాటు నిలబడి చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు భారమైన సిలువను మోసుకుని వెళుతుంటే ఈ పేతురు గారు వెళ్ళొచ్చు కదా. ఈ 12 మంది శిష్యులు మౌనంగా ఉన్నారు కానీ ఇతను కూడా మౌనంగా ఉండొచ్చు కదా. ఎందుకు ప్రభువా నీతో కూడా మరణం వరకు నేను వస్తానని ఎందుకన్నాడు? జాగ్రత్త. పేతురు వలె నీవు నేను ప్రతి దినము దేవుని యొక్క మందిరానికి వచ్చే మనము ఏమి సమర్పిస్తున్నామో, ఏమి దేవునికి మాటిస్తున్నామో జాగ్రత్త. మాటిచ్చి మనం వెనక్కు తీసుకోకూడదు. ఏదైనా ఒకటి సమర్పించామంటే దేవునికి కంపల్సరీగా చేయాలి. ఈ పేతురు గారు బొంకాడు. 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఎరుగునన్నటువంటి ఈ పేతురు గారు 3 మాటలు అనగానే కోడి కూసింది. చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరింది. అదే వచనములో చూస్తే లూకా రాసినటువంటి సువార్త అదే వచనములో కింది వరకు చదివితే అక్కడ మనకు కనబడుతుంటుంది. 22వ అధ్యాయము 61వ వచనములో చదివితే 60వ వచనం చదువుదాము. అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచున్నగా వెంటనే కోడి కూసెను. ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. 3 మార్లు బొంకినటువంటి ఈ పేతురు గారు ఏం చేశాడు? పశ్చాత్తాపపడ్డాడు. కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారితో నేనేం మాట్లాడాను, ఏమి మాటిచ్చాను, ఇప్పుడు ఏం జరిగింది అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పేతురు వైపు చూస్తే ఆ యేసు చూసినట్టు ముఖమును చూసి ఈ యొక్క పేతురు గారు కన్నీళ్లు విడుచుచు పశ్చాత్తాపపడ్డాడు, సంతాపపడి ఏడ్చాడు. మరి నీవు కూడా నేను కూడా ఏమి చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారికి మాట ఇచ్చిన మనము ఏమి చేయాలి? పాపము కాదా? దేవునికి మాట ఇవ్వడం పాపము కాదా? నేరము కాదా? అయితే యేసుక్రీస్తు ప్రభువారి
ప్రక్క ఉన్నటువంటి పేతురు మరణము వరకు నీతో కూడా ఉంటానన్న పేతురు మరణము దూరము కాగానే యేసయ్యను యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు ఏం చేస్తారంటే దూరంగా వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారిని దూరంగా వెళ్ళిపోయినటువంటి పేతురు ఏం చేశాడు? పశ్చాత్తాపపడ్డాడు. మనము కూడా ఏదో శ్రమ వచ్చిందనో, కుటుంబంలో నెమ్మది లేదనో, మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క పేతురు వలె మనము కూడా దూరపరిచే వారముగా మనం ఉన్నామా? ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చే మనము దేవుని దూరపరిచే వారముగా ఉన్నామా? శ్రమ వచ్చిందనో, అప్పుల భారంతో ఉన్నామనో, మా కుటుంబంలో శాంతి లేదనో, సమాధానం లేదనో మనము దేవుని దూరం చేస్తున్నామేమో, దూరపరుస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి మాట పలికినటువంటి మాటల్లో మొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించుము, క్షమించుము. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు ఎలా వేలాడాడో కొన్ని వచనములు మనము చూసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనమును చూస్తే, లేత మొక్కవలెను ఎండిన ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఏ స్వరూపము కావాలమ్మా? ఒక కుమార్తె అందంగా తయారు కావడానికి ఎన్నో బ్యూటీ పార్లర్లు వెతుక్కుంటారు, ఎన్నో రంగులు పూసుకుంటారు అందంగా తయారు కావడానికి. నీ నా పాపముల కొరకు, నీ నా అపరాధముల కొరకు దేవునికి స్వరూపము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో వ్రేలాడుచున్నటువంటి యేసుక్రీస్తు యొక్క ముఖానికి స్వరూపము లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టుతుంటే ఆ కొర్రాలతో ఒక కన్నుగుడ్డు కనబడడం లేదంట. అందుకే చూడండి ఫోటోల్లో కానీ ఈ కన్ను ఒక కన్ను మూసుకుపోయి ఉంటుంది. అతని యొక్క ముఖమును మనము చూడలేం. స్వరూపము లేదు యేసుక్రీస్తు ప్రభువారికి. ఎవరి కోసము? మన పాపముల కోసమే, మన పాపముల కోసమే నలగొట్టబడ్డాడు, మన అపరాధముల కోసమే నలగొట్టబడ్డాడు. ఇదే వచనములో కింది వచనములో చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, ఇది 53వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, 3వ వచనము కింది వరుసలో చూస్తే, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. మనుషులు చూడలేని వాడిగా ఉన్నాడు. స్వరూపం ఉంది కానీ ఆ స్వరూపం ఏమైంది? స్వరూపము లేకపోయింది. మనుషులు చూడలేనంత వికారముగా యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టారు. ఒక ఒక వ్యక్తి ముఖంపై ఒక గుడ్డ వేసి అతను చూడకోకుండా కొడితే నలుగురు కలిసి నిన్ను కొట్టింది ఎవరని అపహాస్యము చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ముందుకి శిలువనెత్తుకొని వెళుచుంటే వెనుక నుండి ఒకడు తంతాడు, ఆ శిలువను మోసుకొని బోర్ల పడతాడు. ఈ భారమైన ఈ యొక్క శ్రమ ఎవరి కోసం? నీ కోసము కాదా? నా కోసము కాదా? మనందరి చేసిన మన పాపముల కోసము కాదా కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చింది? గమనించాలండి. ఎందుకంటే మన పాపముల కోసమే, మన అపరాధముల కోసమే ఆ కలవరి శిలువలో మన అతిక్రమముల కొరకు రక్తమంతా కార్చివేశారు. అందుకే తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించుము. అంత ఘోరమైన పాపమును, అంత ఘోరమైన పాప భరితమైనటువంటి మన పాపముల కొరకు ఆ కలవరి శిలువలో మేకులతో కొడుతున్నారు, తాళ్ళతో కాళ్ళతో తంతున్నారు, సుత్తెలతో మోకలపై కొడుతున్నారు. ఇద్దరు నేరస్తుల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక నేరస్తుని వలె సిలువేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా, స్థాపించగలడా అన్నాడు. ఏ పాపము ఎరుగని దేవుడు మన ప్రభువు. 5వ వచనంలో చదివితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరి కొరకు? మన అతిక్రమ క్రియల కొరకు అతడు
గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఎవరి దోషములు? నా దోషముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు గాయపరచబడ్డాడు. బైబిల్ పరిశోధకులైన కొంతమంది బైబిల్‌లో యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తున్నప్పుడు కొన్ని విషయములు చెప్పిన మాటలు ఏమిటంటే కొన్ని నేను మీకు తెలియపరుస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బరువు 85 కేజీలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బరువు 85 కేజీలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎత్తు 5 అడుగుల 11 ఇంచులంట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బరువు 85 కేజీలైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హైటు 5 అడుగుల 11 ఇంచులు. శిలువ ఎత్తు 15 అడుగుల 15 అడుగులంట. యేసుక్రీస్తు ప్రభువారు మోసుకున్నటువంటి ఆ యొక్క శిలువ ఎత్తు 15 అడుగులు ఎత్తు. ఆ శిలువ వెడల్పు 8 అడుగులు. ఆ శిలువ ఇట్లా 15 అడుగులు ఇటు 8 అడుగులు ఎంత బరువు ఉంటుంది అది. మేకులు మందము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతుల్లో కొట్టినటువంటి ఆ యొక్క మేకులు ఒక్కొక్కటి ఎంత బరువు ఉందంటే 4/4 అంటే దగ్గర దగ్గరగా అది 3/4 కేజీ. ఒక మేకు వచ్చేసి 3/4 కేజీ. 3/4 అంటే 3/4 కేజీ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతుల్లో కొట్టినటువంటి మేకు 3/4 కేజీ అయితే ఆ యొక్క మేకు పొడవు 8 ఇంచులు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతుల్లో కొట్టినటువంటి ఆ యొక్క మేకు 8 ఇంచులు. చేతులలోను కాళ్ళలో కొట్టినటువంటి ఆ యొక్క మేకు 8 ఇంచులైతే ఆ మేకు ఆయన చేతుల్లో కొట్టగానే ఆ యొక్క శిలువ వెనక భాగానికి వెళ్తుంది. ఎంత భారమైనది, ఎంత శ్రమ. మనకు ఒక చేతుకో కాలికో చిన్న చిన్న ఏదో ఒక ముళ్ళు కుచ్చుకుంటే తట్టుకోలేమే. నీ కొరకు నా కొరకు ఎంత భయంకరమైన భారమైన శ్రమను అనుభవించాడు. ఎంత ఘోరాతి ఘోరమైన నరకమును దేవుడు అనుభవించాడు. ఎవరి కోసం ఇది? మన కోసమే కదా. మన పాపముల కోసమే కదా. మనం ఏదో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు, సిలువలో 7 మాటలు పలికాడంటని ఏదో నామకార్థముగా నామోసిగా వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ పేతురు వలె పశ్చాత్తాపపడాలి. పేతురు గారి వలె వ్యసనపడాలి, సంతాపపడే ఏడవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదర సహోదరి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిలో కొట్టినటువంటి మేకులు 8 ఇంచులైతే సిలువ వేసినటువంటి తేదీ, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి తేదీ ఏప్రిల్ 15వ దినమున అని రాయబడింది. అంటే బైబిల్ ఇవన్నీ లేవు కానీ ఈ యొక్క బైబిల్ బాగా చదివేటువంటి పరిశోధకులైన వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ నేను చూసుకొని చెల్లో రాసుకున్నటువంటి మాటలు ఇవన్నీ. యూదా క్యాలెండర్ ప్రకారముగా ప్రభు హత్య ప్రకారము పాల్గొన్న సైనికులు ఎంతమంది అంటే 350 మంది అంట. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి వచ్చినటువంటి సైనికులు ఎంతమంది అంటే 350 మంది అంట. 350 మంది వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన వెంట ఒకరు కొట్టుచుంటే, ఒకరు తన్నుచుంటే, ఒకరు ఆయన అంగిని లాగివేస్తుంటే 350 మంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి వీరందరూ పాల్గొన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే సైనికులు 350 మంది అంటే గుర్రపు రౌతులు వచ్చేసి 50 మంది. గుర్రపు రౌతులు 50 రౌతులు వచ్చాయంట. గుర్రపు రౌతులు. అయితే సిలువ పైన శ్రమల కాలము 17 గంటలు కాలము సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని వీరు గమనించారు. సిలువ పైన శ్రమల కాలము 17 గంటలు. సిలువ మోస్తూ 3 సార్లు పడిపోయాడంట. ఆ భారమైన సిలువను మోస్తూ
యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వెత్తుకున్నప్పుడు, ఆయన సిలువను ఎత్తుకు నడుస్తున్నప్పుడు వెనుక నుండి తన్నేవారు, కొరడాలతో కొట్టేవారు. కొరడాలతో కొడుతుంటే ఆ కొరడాలకు చివరి అంచులలో ఆ యొక్క బ్లేడ్లు ఇలా కొక్కిలుంటాయి. ఒక్కసారి అలా వేసి ఇలా లాగితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చర్మమంతా అలా పీక్కొచ్చేది. ఎంత భయంకరమండి! ఆ యొక్క వీడియో చూస్తే మనం చూడలేం. అంత వ్యసనక్రాంతుడయ్యాడు. మనము చూడలేనంత వికారంగా దేవుడు మన కోసము నలగగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, గాయములు చేయబడ్డాడు. ఎంత భయంకరమైన స్థితి అండి! సిలువను మోస్తూ 3 సార్లు పడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు తలలో పైన ముళ్ళ కిరీటములో ప్రభువారి తలకు దిగిన ముళ్ళు 17 ములులు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తలలో ముళ్ళ కిరీటంతో పెట్టి ఒక రెల్లుతో కొడితే ఆ తలలోనికి దిగిన ముళ్ళన్నీ 17 ములులు దిగాయంట. మన అరికాల్లో ఒక ముళ్ళు దిగితే మనం తట్టుకోలేమే. మన చేతిలో ఏదో ఒక చిన్న ముళ్ళు కుచ్చుకుంటే తట్టుకోలేమే. మన పాపముల కొరకు, మనము చేసిన చెడు ఆలోచనల కొరకు, చెడు తలంపుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తలలో నా పాపముల కొరకు 17 ములులు దిగిపోయాయి. కణతలలోని కొన్ని, కళ్ళలోనికి కొన్ని, మెదడులోనికి కొన్ని దిగిపోయాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఒక కన్ను కనబడకపోయింది. 17 ముళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముళ్ళు తలలోనికి దిగిపోయాయి. చిందించిన రక్తము 6.5 గ్రామములు 6 లీటర్లు దిగిపోయాయంట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, సిలువలో కార్చినటువంటి రక్తము 6 లీటర్లు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమంతా సగము రక్తము గెత్సేమనే తోటలోని కార్చివేస్తే, సగం రక్తము ఆ సిలువలో మేకులు కొడుచున్నప్పుడు, కొరడాలతో కొడుచున్నప్పుడు, వీధులలో యెరూషలేము వీధి లాక్కెలుచున్నప్పుడు కిందగా మొత్తం ఒక డ్రాపు కూడా లేదు. ఒక మనిషి కక్ష తీరక ఆ యూదులలో, ఆ సైనికుల్లో ఒక వ్యక్తి బల్లెపు పోటు తీసుకొని సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఒక్కసారి అలా పొడిస్తే అక్కడ రక్తం రాలేదంట. అక్కడ రక్తం రాలేదు. ఏమొచ్చిందంటే నీరొచ్చింది. ఆ మనిషి అంటాడు, ఇక ఈ మనిషిలో రక్తము లేదిక. ఆఖరి రక్తపు బొట్టు వరకు నా పాపముల కొరకు రక్తమంతా దేవుడు కార్చివేశారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరముల యొక్క రక్తము లేదు, ఇంకా నీరొస్తుంది. నీరొస్తుంది ఏమిటి అంటున్నాడు ఆ సైనికుడు. ఎంత భయంకరమైన ఈ ఈ యొక్క శ్రమను దేవుడు మన కొరకు అనుభవించాడు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క శరీరముపై మొత్తము గాయములు 5480 గాయాలు అయ్యాయంట. కొర్రాలతో కొట్టినవి, చేతులతో కొట్టినవి, కొర్రాలతో కొట్టినవి, ముళ్ళ కిరీటముతో అల్లి కొట్టినవి, మొత్తము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో కొట్టినటువంటి గాయములు 5480 గాయములు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంపై గాయపరచబడ్డాయని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారి ఇన్ని గాయములు మన పైన, మన కొరకు అనుభవించాడే, మనము దేవుని యొక్క మందిరానికి క్రమంగా రావడానికి ఎందుకు మనకంత నామోసికరంగా, అంత నిర్లక్ష్యము, అంత సోమర్తనము? ఒకసారి మనం గ్రహించాలి. పాపము కాదా? ఆది అతిక్రమమే పాపము కాదా? ఇది చేయవద్దన్న పని చేయడం పాపము కాదా? పాపమే. మనము దేవుని మందిరానికి రావడానికి నిర్లక్ష్యము, దేవుని మందిరానికి రావడానికి మనము సోమర్తనము. ఏదో పనికి వెళ్ళాలంటే 8 గంటలకు పనికాటికి వెళ్తే పనికి పిలుచుకుంటారు. లేదంటే 8:30, 9 అవుతే ఎవరు పనికి పిలుచుకోరు. దేవుని మందిరానికి రావడంటే నిర్లక్ష్యం. ఎవరు లెక్క అడగరు, ఎవరు ఏమి చెప్పరు. ప్రతి ఆదివారం ఆమె ఇన్ని గంటలకు వచ్చింది, ఈయన ఎన్ని గంటలకు వచ్చని పాస్టర్ ఇక్కడికి నిలబడి చెప్తుంటే, ఈయన రోజు ప్రతి ఆదివారం చెప్పేటువంటి మాటలకు మాకే ఎలా అనిపిస్తుందంటే, ఈయనకి ఇంత భారం ఉంది, సంఘమానికి ఎందుకు భారం లేదు, వీరు ఎందుకు ఇంత క్రమంగా దేవుని మందిరానికి రావడం లేదని ఒక్కోసారి నేను చాలా విచారిస్తుంటాను. చాలా బాధాకరమైన విషయం. మీకు తెలియపరచవలసిన మాట ఏమిటంటే, కొన్ని విషయములు మీకు చెప్పి ముగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే,
యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు వ్రేలాడి అంత ఘోరమైన అంత ఘోరమైన ఘోరాతి గాయములతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగన గనక వీరిని క్షమించుమన్నాడు. ఎంత ప్రేమ! యేసుక్రీస్తు ప్రభువారికి మన పైన ఎంత ప్రేమ, ఎంత జాలి! 3వ అధ్యాయం 16వ వచనంలో చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చదవమ్మ మాటలో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంత ఘోరమైన గాయములు పొంది మండుచున్న వేడి కలిగినటువంటి ఆ ఎండలో, సిలువలో, ఆకాశానికి భూమికి మధ్యలో ఈ చేతిలో మేకు పెట్టుకొని కాళ్ళకు మేకులు కొట్టుకునే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వ్రేలాడుచు, శరీరములో రక్తము లేక చూడడానికి ఒక కన్ను మూసుకుని పోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూ, సైనికులను చూస్తూ, సైనికులు కొట్టుతున్న వారిని చూస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, మొదటి మాట సిలువలో ఏ మాట అంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము, వీరిని క్షమించుము. ఎంత ప్రేమ నీ మీద! యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత ప్రేమ, ఎంత జాలి! నువ్వు గ్రహిస్తున్నావా? మన కొరకు అంత శ్రమను పొందిన దేవుడే మన మీద అంత ప్రేమ చూపితే, నువ్వు దేవుని మందిరానికి ఎందుకు అది నీకు అంత నిర్లక్ష్యం? ఎందుకు నీకంత ఎందుకు మీకంత భయం లేదు? దేవుడంటే మీకు భయం లేదు. దేవుడంటే మీకు భయభక్తులు లేవు. దేవుడంటే భయభక్తులు ఉంటే చెప్పిన టయానికి ఓ 10 నిమిషాలు అటు ఇటు రావచ్చు. భయం లేకే. దేవుడంటే భయం లేదు. కుటుంబంలో భర్త భర్త మీద భార్యకు భయం ఉండాలి. భయం లేకపోతే ఇష్టానుసారంగా భార్య ప్రవర్తిస్తుంది. అప్పుడు కుటుంబం ఏమైపోతుంది? ఈమె తన భర్తకు లోబడం లేదు కనుకే ఈమె కుటుంబాన్ని ఈమె నాశనం చేసుకుందంటది అని లోకం అనుకుంటారు. అయితే మనము యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమిస్తుంటే మనము ఏమైతున్నాం? దేవుని ఎరగకుండా, దేవుని యొక్క మాటను గుర్తించకుండా మనము దేవుని వైపు చూడడం లేదు, నిర్లక్ష్యంగా ఉన్నాం. 3 సార్లు బొంకినటువంటి పేతురు గారు ఏం చేశాడంటే, పశ్చాత్తాపపడి యేసు వైపు చూశాడు. నీకు పశ్చాత్తాపం కలుగుతుందా? ఇన్ని దినాలు చెప్పుతున్నాడే, ప్రతి ఆదివారం సేవకుడు చెప్పుతున్నాడే, నీకు పశ్చాత్తాపం కలుగుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కొరకు గాయపరచబడ్డాడే, నీకు పశ్చాత్తాపం కలగడం లేదా? దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను. దేవుడు ప్రతి క్షణము కాపాడుచున్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం రాయబడినట్లుగా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన కొరకు మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం నీతిమంతులము కాదు. నీతిమంతుడు లోకములో ఎవరు లేరు. నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీతిమంతుడు. మనము ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. ఈ మతం అని కాదు, ఈ కులం అని కాదు, ఈ వర్గం అని కాదు. భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా పాపం చేసిన వాడే. ఏ భేదము లేదు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా పాపం చేసిన వాడే. ఎట్లనగా మనం ఇంకా పాపులమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడిన మనము నీతిమంతులముగా తీర్చబడి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినట్లుగా, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం వలన వచ్చే జీతం ఏమిటంటే మరణము. పాపం వలన వచ్చే జీతం మరణము. పాపము. ఏ పాపము? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ ఒక బోర్డు ఉంది, దాంట్లో ఏలి పెట్టొద్దామంటే దాంట్లో ఏలి పెడితే ఏమిటది? పాపము కాదా? తప్పు కాదా? యేసుక్రీస్తు ప్రభువారు
నువ్వు పాపం చేయదని ఒకసారి చెప్తే దాన్ని పదే పదే నువ్వు పాపం చేస్తే పాపం కాదా? ఆజ్ఞ అతిక్రమమే పాపము కాదా? పాపం వల్ల వచ్చే జీతము మరణము. చాలా భయంకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ఎంత భయంకరమైన పాపాన్ని, మన పాపముల కొరకు ఎంత భయంకరంగా ఆ యొక్క శ్రమను అనుభవించాడు. ఒకసారి గుర్తు చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం చదివితే అక్కడ యేసు మనము పాపము లేని వారమని చెప్పుకునేలా 7వ వచనం చదవాలి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. చాలు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేయును. పేతురు గారు 3 మార్లు పొంకినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క చెప్పిన మాటల ప్రకారం 3 మార్లు పొంకిన పేతురు ఏం చేశారు? పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపపడి తన మనసును తిప్పుకున్నాడు, అంటే మార్చుకున్నాడు. మార్చుకొని ఆది క్రైస్తవ సంఘములో బోధిస్తే ఇంచుమించు 3000 మంది రక్షింపబడ్డారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేస్తుంది. కానీ ఏ రక్తం వల్ల మనకు పాప క్షమాపణ కలగదు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. మన పాపములను కడిగేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమే. కానీ మనము పాపము లేని వారము చెప్పుకుంటే మనము దేవుణ్ణి మనము పాపము లేని వారమని చెప్పుకునేలా ఆయన నమ్మదగిన వానిగా మనం చేయలేం. యేసుక్రీస్తు ప్రభువారినే మనము తప్పుపడతాం. మనం పాపులము కదా, మనం పాపులమే. ఇక్కడ అంటున్నాడు చూడండి యోహాను గారు, మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. మనల్ని పవిత్రునిగా చేసేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనలను పవిత్రునిగా చేసేది. అదే అధ్యాయము 3వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చదివితే 3వ అధ్యాయము 4వ వచనము చదివితే పాపము చే ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను, మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలుచున్న వాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చాలు. యేసుక్రీస్తు ప్రభువారిని చూచిన వాడు పాపము చేయడు. యేసుక్రీస్తు పాపమును చేసేవాడు దేవుని యొద్దకు రాలేడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన వాడు ఎక్కడ మందిరం ఉన్నా మందిరంలోనికి వెళ్ళడానికి భయపడడు. పాపము చేసే వ్యక్తి అక్కడ మందిరం ఉందంటే 10 అడుగులు అక్కడ నుండి పారిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు కనుక నీతిమంతులను చూస్తాడు, పాపుల్ని కాదు. పాపంగా ఉన్న మనిషి పాపాన్ని కడుక్కుంటే పవిత్రునిగా చేయగల దేవుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపములు తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయను. ఈ లోకానికి 2024 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యే
మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఏమ్మా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో పాపముందా? యేసుక్రీస్తు ప్రభువారిలో పాపముందని మీలో ఎవరిని రుజువుపరచగలడా? ఈ లోకములో ఈ 2024 సంవత్సరం క్రితమే సస్య శరీరుడిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, జన సమూహములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరిని రుజువుపరచగలడా? ఎవరైనా చెప్పగలరా? రుజువు చేయగలరంటే అందరూ 10 అడుగులు ఎనికెళ్ళిపోయారు. ఎనికెళ్ళే ఎనికెళ్ళిపోయాడు. ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు. అందుకే పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు, పరిశుద్ధుడైన. మనము ఆయనను ఎప్పుడైతే ఎరుగుతామో, ఆయన ఎప్పుడైతే చూస్తామో, మనము పాపం చేయడానికి అవకాశం ఉండదు. పేతురు వారి వలె, పేతురు గారి వలె మనం కూడా పశ్చాత్తాపపడి, మన పాపములను క్షమించండి ప్రభువా, మా అపరాధములను క్షమించమని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపపడతావో, అప్పుడే మనము మోక్షానికి, పరదేశంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లుగా, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లుగా, ఏలయనగా తన అతిక్రమములను, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం నొందాలి. ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడాలి. నిర్దోషిని ఎక్కడ ఎంచబడతాం? మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అంటే ఒక కోర్టులో మనము నిర్దోషిగా ఎంచబడతాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, పౌలు గారు తెలియపరుచున్న మాట ఏమిటంటే, ఏలియనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తము చెందాలంటే పశ్చాత్తాపపడాలి, కన్నీళ్లు విడవాలి. పేతురు వారి వలె పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకొని మనసు తిప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని నిజముగా 3 మార్లు బొంకాడు. యేసుక్రీస్తు ప్రభువారంటే ఎవరు నాకు తెలియదన్నాడు. ఆయనను చూడలేదన్నాడు. అటువంటి భయంకరమైన వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖమును చూచి పశ్చాత్తాపపడి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకున్నాడు. మనం గమనించవలసిన మాట ఏమిటంటే, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంతో కడుక్కుంటామో, అప్పుడే మనము నిర్దోషులముగా ఎంచబడతాం. అదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినట్లుగా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. చాలు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు అంటే, దేవుడు ప్రేమాస్వరూపి. ఎంత ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారికి మన ఎడల, ఎంత ప్రేమ, ఎంత జాలి. మన కొరకు ఆ కలవరి శిలువలో ఎండలో వ్రేలాడుచు, ఇద్దరు నేరస్తుల మధ్యలో వ్రేలాడుచున్నటువంటి నేరస్తుని వలె యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొట్టుచున్న వారిని, హింసించున్న వారిని, ముఖంపై ఉమ్ముచున్న వారిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అంటే ప్రేమను చూపుతున్నాడు. మనము కూడా ఇతరుల్ని ప్రేమించాలి. మన మందిరానికి వస్తున్న వారిని మనము ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆ భార్య భర్తల వలె ఎప్పుడో కొట్టిన ఒక దెబ్బకు తన ప్రతీకారం తెచ్చుకునే భార్య వలె కాదు. మనము ప్రేమించాలి. భర్తకు భార్య లోబడాలి. భార్యను భర్త ప్రేమించాలి. కానీ ఒకరినొకరు ద్వేషించుకోకూడదు. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేని వాడు నా వాడు కాడు. దేవుడు ప్రేమ స్వరూపి. కనుక మనం గమనించవలసిన మాట ఏమిటంటే,
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడినట్లుగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనములో చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు. మనము మన హృదయములలో అపరాధాలు ఉన్నాయి. మనము అపరాధముల చేతను పాపముల చేతను గడిచిన సంవత్సరాల క్రితనే మనము చచ్చిపోయినాం. మనం చనిపోతే క్రీస్తు రక్తముతో కూడా దేవుడు మనల్ని బ్రతికించి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రక్తముతో మనల్ని బ్రతికించి ఉన్నాడు. మనం ఎప్పుడు బ్రతుకుతామంటే పశ్చాత్తాపపడి ఆయన రక్తముతో మనం ఎప్పుడైతే కడిగి వేసుకుంటామో, ప్రభువా నేను పాపిని, నా ఘోర పాపములను నన్ను కడిగి వేయండి, నేను ఇతరుని నిన్ను వలె పొరుగు అని ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమించరు. తన కుటుంబంలో అత్త ఏదో తిట్టిందనో, మామ ఏదో అన్న మాట అన్నాడనో అత్త మామలతో మాట్లాడకుండా ఉంటారు. ఒక కుటుంబంలో తన తల్లి కూతుర్ని తిట్టిందని 8 సంవత్సరాలు మాట్లాడలేదంట ఒక కూతురు. ఒక కుటుంబంలో కూతుర్ని తల్లి తిట్టిందని 8 సంవత్సరాలు మాట్లాడలేదంట. ఎంత భయంకరమైన స్థితి. ఆ యొక్క కూతుర్లో ప్రేముందా? ప్రేముందామా మీరు చెప్పండి. ఆ కూతుర్లో ప్రేముందా? తల్లి కూతురు పైన కొట్టడానికి అధికారం లేదా? ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా భయంకరంగా ఉంది పరిస్థితులు. ఎక్కడ చూసినాను మోసాలే, ప్రేమించానని చెప్పి మోసము చేసి వీధుల్లో పడేసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త, జాగ్రత్త, భయంకరంగా ఉంది పరిస్థితులు. లోకములో భయంకరం ఉంది పాపము. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం గనక జాగ్రత్తగా ఉండాలి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. యేసు క్రీస్తు ప్రభువారు రక్తముతో మన కొరకు రక్తమును కార్చి చనిపోయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు మనం బ్రతకడానికి, మనము నిత్య జీవం పొందడానికి యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తం కార్చాడు. శిలువలో వేలాడాడు. 39 కొడాదెబ్బలు కొట్టించుకున్నాడు. ముఖముపై ఉమ్మించుకున్నాడు. నువ్వు ఉమ్మించుకుంటావా? ఎవరైనా ఒక వ్యక్తి పొరపాటున నీ చెంపపైన కొడితే తిరిగి వారిని 4 దెబ్బలు కొడతావు. అది ప్రేమ? యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ప్రేమ నీకుందా? నిన్ను వలని పొరుగు అని ప్రేమించే ప్రేమ నీకుందా? ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వలని పొరుగు అని ప్రేమించాలి. క్రీస్తుకు కలిగిన ప్రేమను, క్రీస్తుకు కలిగిన ఆ యొక్క మనసును కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పుతున్న మాట ఏమిటంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. మనకు మనుషుల వలన శక్తి రాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి వలన మనము శక్తి పొందుకుంటాం. మనుషులు ఏదో అన్నారని, మనుషులు ఏదో మాట్లాడని కాదు, కానీ నశించుతున్న వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి కలుగుతుంది. శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనకు శిలువ శక్తి కావాలి, శిలువ బలము కావాలి. శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తమును కార్చి మన కొరకు సమాధి చేయబడ్డారు, చనిపోయారు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శక్తి మనకు కావాలి. మనకు శక్తి కావాలి, శిలువ శక్తి కావాలి. చివరిగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. మొదటి మాట ఏమిటంటే, శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్షమించాలంటే పేతురు గారి వలె మనం పశ్చాత్తాపపడాలి. మన పాపములు మనం ఒప్పుకోవాలి. మనము పాపము లేని వారు చెప్పుకునేలా ఆయన మనం అబద్ధికునిగా చేయవారం అవుతాం. మన పాపలం మనం ఎప్పుడైతే పాపము కడుక్కుంటామో
అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రభువారు మనల్ని నీతిమంతులుగా తీర్చి సత్యమునకు మనల్ని నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడుచున్నప్పుడు ఇరుప్రక్కల కుడివైపున ఒకడు, ఎడమ పక్కన ఒకడు, ఇక్కడ బందిపోటు దొంగలు ఉన్నారు. ఆ బందిపోటు దొంగల్లో ఒక వ్యక్తి అంటున్నాడు, ఓ యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునము. అతనిలో పశ్చాత్తాపం వచ్చింది, అతనిలో మారు మనసు వచ్చింది. మరి నీ మనసులో వచ్చిందా? నీకు వచ్చిందా? పశ్చాత్తాపం వచ్చిందా? పేతురుకు వచ్చినటువంటి పశ్చాత్తాపం నీకు వచ్చిందా? లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 40 వచనం నుంచి చదివితే, అయితే రెండో వాడు వాని గద్దించి 39వ వచనం చదువుదాం, అర్థమవుతుంది బాగా. గట్టిగా చదవండి, చదివేవారు గట్టిగా చదవండి. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమనెను చెప్పాను. అయితే రెండో వాడు వాని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? చాలు. దేవుని నమ్ముకున్న వారు కూడా మాట్లాడే మాట ఏమిటంటే, భక్తి లేని వారు, దేవుని శక్తిని ఎరగని వారు మాట్లాడే మాట ఏమిటంటే, నామకార్థంగా దేవుని నమ్ముకున్న వారు మాట్లాడే మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడుచున్నాడు కదా, 3 మేకుల్లో వేలాడుచున్నాడు కదా, ఆయన 3 మేకులను తీసివేసుకుని రక్షించుకోలేడా? దేవుడైతే తను తాను రక్షించుకోలేడనే మాట్లాడేటువంటి భయంకరమైన లోకములో మాట్లాడే మాటలు ఏమిటంటే, ఇదిగో ఇతడు బందిపోటు దొంగ, ఎక్కడో తప్పు చేసిన వారిని యూదా సామ్రాజ్యములో ఏదైనా తప్పు చేస్తే సిలువ వేస్తారు. ఈ ఇద్దరు బందిపోటు దొంగలు యేసుతో కూడా సిలువ వేస్తే, ఆ నేరస్తుల్లో ఒకడు ఏమన్నా అంటే, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకునము. నీ పాపము కొరకు, నా పాపము కొరకు 39 కూడా దెబ్బలు కొట్టబోయిన యేసుక్రీస్తు ప్రభువారిని చూసి నువ్వు పడవలసింది పోయి యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు దూషిస్తావా? ఎంత భయంకరము! దొంగతనము చేసిన నిన్ను సిలువ వేయడానికి నువ్వు అర్హుడవు, కానీ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయడానికి దేవుడు అనర్హుడు. అంటే ఆయన నీతిమంతుడు, ఏ పాపము చేయని వాడు, కానీ నా పాపముల కొరకు సిలువేయబడ్డాడు. అందుకే ఆ నేరస్తుల్లో రెండో వాడు ఏమన్నా అంటే, అయితే రెండో వాడు వాని గద్దించాడు, అరే నువ్వు నేను కలిసి చేసాం పాపము, అంటే ఒక దొంగతనము చేసాం, కానీ ఆ దొంగతనానికి ప్రతిఫలంగా మనకు సిలువ వేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి ఈయన ఏ పాపము చేయలేదు, ఈయన ఏ నేరము చేయలేదు. మనము చేసిన తప్పుకి ఇది మనకు శిక్ష విధి కరెక్టే, కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు దూషిస్తున్నావే, నువ్వు మారవా అంటూ ఇతడు ఏమన్నా అంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారితో ఈ రెండో వాడు పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని పశ్చాత్తాపడుతున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభువా, వాడు చెప్పింది తప్పునైనా, మేము చేసింది పాపమే, కానీ నీ రాజ్యముతో నువ్వు పరలోక రాజ్యం నుండి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే సిలువలో విరాడుచు పశ్చాత్తాపపడుతూ 43వ వచనంలో ఏమని రాయబడిందంటే, అందుకైనా యేసుక్రీస్తు ప్రభువారు ఆ రెండో వానితో మాట్లాడే మాట ఏమిటంటే, అందుకు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను.
యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చెప్పినటువంటి పలికినటువంటి రెండో మాట ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. పరదేశులో పరలోక రాజ్యానికి మనము చేర్చబడాలంటే కలవరి శిలువలో మన కొరకు కార్చినటువంటి రక్తముతో మన హృదయమును కడిగి వేసుకోవాలి. మనలో పశ్చాత్తాపం పుట్టాలి. ఆ కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు విరలాడుచుంటే దాగుకున్నటువంటి పేతురు వారి వలె కాకుండా, దాగుకున్న పేతురు పశ్చాత్తాపడినట్లుగా నీ జీవితంలో పశ్చాత్తాపం ఉందా? నీ జీవితంలో పశ్చాత్తాపము కలిగి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తముతో కడిగి వేసుకుంటావో అప్పుడే నువ్వు పరదేశంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తముతో ఎప్పుడైతే కడుక్కుంటావో అప్పుడే పరలోక రాజ్యానికి పరదేశంలోనికి యేసుతో కూడా నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటావు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయాన్ని కడిగి వేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే అందరూ మనసులో ప్రార్థన చేసుకుంటే చిన్ని ప్రార్థన చేసుకుందాం. చూడండి, మీ హృదయములలో మీరు ఆలోచన చేసుకుని పశ్చాత్తాపం కలిగి ఉందా? పశ్చాత్తాపం కలిగి ఉన్నారా? మీరు పేతురు వారి వలె మీరు పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేసుకుంటే పరదేశంలో ఆ రెండవ దొంగ వలె నువ్వు పశ్చాత్తాపపడితే యేసుతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. ఈ వాక్యాన్ని విన్న నీవు హృదయంలో ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ నీ హృదయంలో పశ్చాత్తాపపడితే యేసుతో కూడా యేసుక్రీస్తు ప్రభువారితో కూడా నీవు పరదేశంలో ఉంటావు. అమ్మా అయ్యా, చెప్పబోయిన వాక్యమును మీ హృదయంలో భద్రం చేసుకునండి. పేతురు వారి వలె నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, అందరూ మోకాళ్ళపై ప్రార్థన చేసుకుంటే లేపి, ప్రభువా, మానవాళి చేసిన పాప భారముల కొరకు, మానవాళి చేసిన దోషముల కొరకు అయ్యా మీరు నలగొట్టబడ్డారు. స్వరూపమైనను సొగసైనను లేదు ప్రభు. మీరు వ్యసనాక్రాంతులుగా అయ్యారు ప్రభు. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. పేతురు గారి వలె అయ్యా మేము నిన్ను బాధ పెట్టే వారిగా ఉన్నామా? పేతురు గారు అన్నారు, ప్రభా మరణమగు అంత వరకు నీతో కొని ఉంటానని యేసుక్రీస్తు ప్రభువారిని కొల్లాలతో కొడుతుంటే దాక్కున్నాడయ్యా, దాక్కున్నాడు, దూరంగా పారిపోయాడు. మేము కూడా అలా ఉన్నామా ప్రభా? ఏ విషయంలో నిన్ను సిలువ వేస్తున్నామో, ఏ విషయంలో నిన్ను ఇంకా మేము బాధ పెట్టుచున్నామో క్షమించను నాయనా, మమ్మల్ని క్షమించను నాయనా అని ప్రార్థన చేసుకునండి. మనసులో దుఃఖముతో, మనసులో పశ్చాత్తాపముతో ఈరోజు నువ్వు దేవునికి మాటిస్తావా? ప్రతి ఆదివారము దేవుని మందిరానికి ప్రభువుని క్రమంగా వస్తాను. ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారము సందర్భంగా నువ్వు పశ్చాత్తాపపడి ప్రార్థన కన్నీళ్లు విడుచు. పశ్చాత్తాపపడు. దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు, నీ కన్నీటి బొట్టును తూర్చే దేవుడు. జ్ఞాపకము చేసుకు, ప్రార్థన చేసుకు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాను. అవును ప్రభువా, మా కొరకు కలవరి శిలువలో మీ రక్తమును కార్చివేసి మా కొరకు యెరూషలేము వీధులలో అయ్యా మీరు ఈడ్చుకుని వెళ్ళారు ప్రభువా. కుర్రాలతో కొట్టుచుంటే, కాళ్ళతో తంటుంటే, చేతులతో గుద్దుతుంటే, చెంపల మీద వెంట్రుకలు పెరిగి వేస్తుంటే ప్రభా ఆయన నోరు తెరవలేదు. చెంపల మీద ఉన్న వెంట్రుకలు పెరిగి వేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నారు. ఆయన నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయెను. ప్రభువానికి స్తోత్రము. మా పాపముల కొరకు, మా అపరాధముల కొరకు, మా దోషముల కొరకు ఆ కలవరి శిలువ మ్రానులో మీరు వేలాడారయ్యా. మా కొరకు రక్తమంతా కార్చి వేశారయ్యా. ఎంత భయంకరమైన స్థితి, ఎంత భయంకరమైన స్థితి. నా పాపముల కొరకు కలవరి శిలువలో రక్తము కార్చాడు, కలవరి శిలువలో మొదటి మాట పలికాడు. తండ్రి
వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. కొర్రాలతో కొట్టుచున్న వారిని, కాళ్ళతో తన్నుచున్న వారిని, మేకులు సిలువలో కుడుచున్న వారిని చూసి, అమ్మా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఎంత ప్రేమనైనా మా పైన నీకు, ఎంత ప్రేమనైనా మా పైన నీకు, ఎంత జాలినైనా తండ్రి మీకు స్తోత్రములు. చెప్పబడిన వాక్యమును మరుదులు భద్రము చేయండి నాయన. మాలో ఏ పాపముందో, మాలో ఏ యొక్క దోషముందో యా హృదయాలను చూసే దేవుడు నీవు కదా, హృదయ పరిశోధకుడు నీవు కదా. తండ్రి మీకు స్తోత్రములు చెల్లించు. చెప్పబడిన వాక్యమును అందరి హృదయములు భద్రము చేయమని సమయం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లించు. అన్ని నామముల కన్నా తండ్రి యేసు నామములు అడుగుతున్నా. సెలవులో పలికిన తండ్రి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను క్షమించు. రెండో మాట, దొంగతో అంటున్నావు ప్రభా, దొంగ పశ్చాత్తాపడితే ఆ దొంగతో అంటున్నావు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అవును ప్రభా, పశ్చాత్తాపడిన మేము, మా హృదయములు కడిగి వేసుకున్నాం మేము. తండ్రి మా హృదయంలోనికి రండి, మా హృదయంలోనికి మీరు వచ్చి అనైనా నిత్య రాజ్యములోనికి మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి, కృప చూపించు. చెప్పబడిన వాక్యమును ప్రతి ఒక్క హృదయములు కదిలింప చేయమని కృప చూపించు. ఇంకా చెప్పవలసిన ఇంకా 5 మాటలు ఉన్నాయి నాయన. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పుచున్నగా మీరే బలపరచుమని, ఆ వాక్యముతో ఆ మాటలతో మాతో మాట్లాడమని కృప చూపించు. జరగవలసిన కార్యక్రమం అంతటి మీకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.